హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. సింపుల్గా ఈజీగా మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. మనం ఎటువంటి మసాలాలు వేయకుండా ఈ సమ్మర్లో కర్రీస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇట్లా సింపుల్గా చేసుకుంటాను. ఒక్కోసారి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. మన ఇంట్లో ఉండే కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటితో చేసుకోవచ్చు. వంకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, ఇట్లా మనకు నచ్చిన కూరగాయలు అన్నీ కలిపి కలగలుపు కూర కింద చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీలో ఎంతమందికి కలగాయ కూర అంటే ఇష్టం? మేము కలగలుపు కూర అంటాము. మీరేమంటారు నాకు కామెంట్ చేయండి. ఆయిల్ వేసుకొని బాండీలో వేడైన తర్వాత పోపులు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. కట్ చేసుకున్న 4-5 టమాటోలు, అలాగే కట్ చేసుకున్న 2-3 ములక్కాడలు వేసి బాగా మగ్గించుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న 1/2 కిలో వంకాయలు కూడా వేసుకున్నాను. వంకాయలు అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. టేస్ట్ గుజ్జు కూర కింద కూడా వస్తుంది. కట్ చేసుకున్న వంకాయలు వేసుకున్నాను. తర్వాత మనకి ఇష్టమైన కూరగాయలు గుమ్మడికాయ, చిలకడదుంప, చిక్కుడుకాయలు, చామగడ్డలు, ఇలా మనకి ఏమైతే వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, మనకి అందుబాటులో ఉండే కూరగాయలన్నిటితో ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. రైస్, రోటీలోకి, సంగట్లో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఒక చిలకడదుంప అలాగే ఒక బంగాళదుంప వేసుకున్నాను. మన ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉంటాయో 4-5 రకాలు కలిపి చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇక్కడ ఒక పెద్ద బంగాళదుంప కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. అన్నీ బాగా మగ్గిపోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. సిమ్లో మనం 10-15 మినిట్స్ అన్ని కూరగాయల్ని సిమ్లో పెట్టి కాస్త ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపు కూడా వేసుకొని మరో 2-3 నిమిషాలు మగ్గించుకుందాము. తర్వాత కారం వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద 5-6 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆల్రెడీ మగ్గిపోయి ఉంటాయి కదా, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎటువంటి స్పైసెస్ కానీ మసాలాలు కానీ యాడ్ చేయము. ఓన్లీ కారం, పసుపు, ఉప్పు అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్. మసాలాలు ఏమీ లేకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు హెల్త్కి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో చెంబుతో 2 చెంబులు వాటర్ అయితే వేసుకున్నాను. నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కర్రీ అంటే ఇష్టము. మీకు దగ్గరకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. సో నాకు గ్రేవీ కావాలని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.